అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రియరాధిక. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో ఉంటున్నాను. నాకు మ్యారేజ్ జరిగింది. అనుకోని కారణాల వల్ల నాకు కొంచెం మనస్పర్ధల కారణంగా విడాకులు జరిగింది. వరుసకు మా మేనమామ బాయిరెడ్డి కోటి సూర్యనారాయణ బాబు ల్యాండ్ విషయం మీద కొంచెం మమ్మీ వాళ్ళతో మాట్లాడటానికని వస్తూ పోతూ నన్ను ఎవరు లేనప్పుడు నన్ను బలవంతం చేశాడు. చాలా కొంచెం బాగా హింసిస్తూ లొంగ తీసుకోవటం కూడా జరిగింది. తర్వాత నాకు ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత నిన్ను పాపను బాగా చూసుకుంటానని కొంచెం నమ్మిచ్చాడు. తర్వాత మమ్మల్ని పట్టించుకోకపోగా ఫోన్ చేస్తే ఇట్లా నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, 20 రోజుల కన్నా నేను బ్రతకను, నువ్వు రా మా ఇంటికి అని చెప్పేసి పిలిపించి డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి తప్పుడు కేసులు బనాయిస్తూ నన్ను చాలా రకాలుగా హింసిస్తూ ఇటు తెలంగాణ కోర్టులో అటు ఆంధ్ర కోర్టులో నానా రకాలుగా హింసించడం జరిగింది. నేను నా బిడ్డ బాగా సఫర్ అయిపోయాము. నా బిడ్డ వయసు ఇప్పుడు 11 సంవత్సరాలు. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో బయట ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని సిచ్యువేషన్లో పాపని ఇంటి దగ్గర పెట్టి నేను ఈ కోర్టు చుట్టూ తిరిగి రోజు రోజుకి నేను దిగులు పడే కన్నా నా బిడ్డ డిఎన్ఏ ద్వారా అయినా సరే అతని కూతురుగా తెలిసిపోవాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో అనేక మందిని అడిగితే అక్కడ వీలు కాక ఇక్కడ తెలంగాణ మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారిని, డీజీపీ గారిని కోరుకుంటున్నాను, నాకు న్యాయం జరిపించండి. ఈ 2 రాష్ట్రాల మధ్య నాకు చాలా అన్యాయం జరిగింది సార్. దయచేసి నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. మా మావయ్య మీద మీరు వీలైనంత వరకు అతన్ని పిలిచి మాట్లాడి నాకు నా బిడ్డకి సరైన మార్గం చేయాలని, మంచి మా భవిష్యత్ బాగుండాలని మీరు మాకు సహాయం చేయండి సార్. మానవ హక్కుల సైరా బాను మేడం గారిని కలిసి నాకు జరిగిన అన్యాయము, నా బిడ్డకి న్యాయం జరగాలని ఆ మేడం గారిని ప్రాధేయపడుతూ V5 ఛానల్స్ ద్వారా ప్రతి ఒక్కరికి నాకు జరిగిన అన్యాయం తెలుసుకొని నాకు నా బిడ్డకు న్యాయం జరుగుతుందని మిమ్మల్ని అందరినీ ఆశ్రయిస్తున్నాను. అంతేకాకుండా మిగతా ఛానల్స్ వాళ్ళు కూడా నాకు సపోర్టుగా ఉండి నాకు నా బిడ్డని వీలైనంత వరకు మమ్మల్ని ఎలాంటి ఇబ్బందులకు కానీ హత్యా నేరం కింద కానీ మమ్మల్ని బెదిరించిన వాళ్ళను కూడా శిక్షించేటట్టు ఇచ్చేస్తూ మేము V5 ఛానల్స్ ద్వారా మిమ్మల్ని మిగతా ఛానల్స్ వాళ్ళందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ నాకు సపోర్ట్ ఉండాలి. నా బిడ్డని మాత్రం గెలిపించాలి. ప్లస్ డిఎన్ఏ ద్వారా మన తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్క మనిషి నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను.